వారం రోజులు అయ్యింది సరిగ్గా తిండి తిని. కొడుకు కోసం వెతకని వీధి లేదు. మనమ్మ, సుబ్బయ్య దంపతులకు ఒక్కగానొక్క కొడుకు రాజీవ్. రాజీవ్కి పెళ్ళై 2 సంవత్సరాలు అయ్యింది. భార్యతో కలిసి సిటీలో ఉంటూ జాబ్ చేస్తున్నాడు. ఊరిలో వ్యవసాయం చేస్తూ సొంత ఇంట్లో ఏ లోటు లేకుండా ఉండేవారు మనమ్మ, సుబ్బయ్య దంపతులు. రాజీవ్ని ఎంతో కష్టపడి బాగా చదివించారు. కొడుకు ప్రేమించిన అమ్మాయితోనే పెళ్లి చేశారు. రాజీవ్ బిజినెస్ చేస్తాను అని తన తల్లిదండ్రులకు అబద్ధం చెప్పాడు. ఊరిలో తన తల్లిదండ్రులు ఉండే ఇంటిని అమ్మితే వచ్చే డబ్బులు సరిపోతాయి అని చెప్పాడు. సిటీలో అందరం కలిసే ఉందామని రాజీవ్ తన తల్లిదండ్రులను ఒప్పించాడు. ఊరిలో ఉండే ఇంటిని అమ్మేశారు. డబ్బులు కొడుక్కి ఇచ్చారు ఆ తల్లిదండ్రులు. ఇంట్లోని సామాను అమ్మి పెన్షన్ తీసుకుని 2 రోజుల్లో సిటీకి రమ్మన్నాడు కొడుకు. తను రైల్వే స్టేషన్కి వచ్చి ఇంటికి తీసుకువెళ్తాను అన్నాడు రాజీవ్. ట్రైన్ టికెట్స్ కొని వాళ్ళ నాన్నకు ఇచ్చాడు రాజీవ్. కొడుకుని పూర్తిగా నమ్మారు ఆ తల్లిదండ్రులు. మనమ్మ, సుబ్బయ్య దంపతులకి ఊరు వదిలిపెట్టి వెళ్తున్న బాధ ఉంది. అయినా కొడుకుతో కలిసే ఉంటామని సంతోషంగా ట్రైన్ ఎక్కి సిటీకి బయలుదేరారు. ఊరితో తనకున్న జ్ఞాపకాలను తలుచుకుంటూ ఉన్నాడు సుబ్బయ్య. మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు. మెలకువ వచ్చేసరికి వీరు దిగవలసిన స్టేషన్ వచ్చింది. అదే లాస్ట్ స్టేషన్. కొడుకు వచ్చి ఉంటాడని అనుకున్నారు ఆ తల్లిదండ్రులు. ఆ స్టేషన్లో కొడుకు ఎక్కడా కనిపించలేదు. అయినా నిరాశ పడకుండా కొడుకు కోసం ఎదురు చూస్తున్నారు ఆ తల్లిదండ్రులు. కొడుకు వస్తాడని ఆ రోజంతా రైల్వే స్టేషన్లోనే ఉన్నారు. వారు తెచ్చుకున్న బ్యాగ్ను, డబ్బును పోగొట్టుకున్నారు. దొంగలు దోచుకున్నారు. కొడుకు ఉండే ఇంటికి వెళితే అక్కడ ఇల్లు ఖాళీ చేశారని చెప్పారు. కొడుకు కోసం ప్రతి వీధి వెతుకుతున్నారు ఆ తల్లిదండ్రులు. తిరిగి ఊరు వెళ్ళడానికి అయినా చేతిలో డబ్బు లేదు, ఊరిలో ఇల్లు లేదు. అలా వెతుకుతుంటే ఒకరోజు రోడ్డుపై కారు ఆపి ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు కొడుకు. వెంటనే కొడుకు దగ్గరికి వెళ్ళారు. తల్లిదండ్రుల పీడ వదిలింది అనుకుని సంతోషంగా ఉన్నాడు రాజీవ్. కానీ వాళ్ళు మళ్ళీ కనబడేసరికి లోలోపల చింతించాడు. పైకి మాత్రం తల్లిదండ్రులపై ప్రేమను చూపించాడు. చిన్నప్పటి నుండి హాస్టల్లో తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదివాడు రాజీవ్. తల్లి తండ్రిపై ఏమాత్రం ప్రేమ ఉండేది కాదు. తన అవసరాలకు మాత్రమే అనుకూలంగా ఉండేవాడు రాజీవ్. తన కోసం రైల్వే స్టేషన్లో ఎదురు చూస్తూ ఉన్నామని, బ్యాగ్ పోయిందని, ఆకలిగా ఉందని బాధపడ్డారు ఆ తల్లిదండ్రులు. వాళ్ళు దిగవలసిన స్టేషన్ అది కాదని బుకాయించాడు రాజీవ్. వాళ్ళ కోసం రోజు రైల్వే స్టేషన్లో వెతికినా కనబడలేదని, పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చానని అబద్ధం చెప్పాడు. కొడుకు చెప్పింది నిజమే అని నమ్మారు ఆ వృద్ధ దంపతులు. భోజనం చేయటానికి ప్రేమగా హోటల్కి తీసుకుని వెళ్ళాడు రాజీవ్. ఇంతలో రాజీవ్కి తన భార్య రేఖ ఫోన్ చేసింది. వాళ్ళను మళ్ళీ వదిలేయమని సలహా ఇచ్చింది. ఇప్పుడే వస్తున్నా అని ఫోన్ పెట్టేశాడు రాజీవ్. ఆఫీసు నుండి ఫోన్ వచ్చిందని, ఆఫీస్ పక్కనే ఉందని, ఫైల్ ఇచ్చి వెంటనే వస్తాను అని, ఇంటికి తీసుకువెళ్తాను అని తల్లిదండ్రులకు భోజనం చేయమని చెప్పాడు. కొంచెం సేపు ఉంటే కలిసి వెళ్దాం అని తండ్రి చెప్పినా ఇప్పుడే వస్తాను అని బిల్లు కట్టి వెళ్ళిపోయాడు రాజీవ్. మళ్ళీ ఎంతసేపు ఎదురు చూసినా కొడుకు రాలేదు. బిల్లు పేమెంట్ అయింది కాబట్టి ఆ వృద్ధ దంపతులను అక్కడ నుండి వెళ్ళిపోమ్మన్నారు హోటల్ సిబ్బంది. హోటల్ బయట రోడ్డుపై కొడుకు కోసం ఆ రోజంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత రోజు ఆ హోటల్కి వచ్చింది శ్వేత. బయట హోటల్ స్టాఫ్ వృద్ధ దంపతులపై గొడవ పడుతున్నారు. ఇదంతా చూసిన శ్వేత మనమ్మ, సుబ్బయ్యలతో మాట్లాడి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుంది. వాళ్ళని హోటల్ లోపలికి తీసుకువెళ్ళింది శ్వేత. వాళ్లకు తినడానికి ఏదైనా పెట్టమని చెప్పి సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వాళ్ళ కొడుకు వీడియో తీసుకోవడానికి వెళ్ళింది. సుబ్బయ్య, మనమ్మలకు ఫోటో చూపించింది శ్వేత. ఆ ఫోటో చూసి తమ కొడుకు రాజీవ్ అని చెప్పారు ఆ దంపతులు. శ్వేత ఒక్క క్షణం షాక్ అయ్యింది. తర్వాత మనమ్మ, సుబ్బయ్యలను తన ఇంటికి తీసుకువెళ్ళింది. శ్వేత ఒక పెద్ద కంపెనీకి CEO. అందులో రాజీవ్ ఒక ఉద్యోగి మాత్రమే.
తర్వాత రోజున శ్వేత రాజీవ్ని తన తల్లిదండ్రుల గురించి అడిగింది. అందుకు రాజీవ్ తన తల్లిదండ్రులు ఇద్దరూ ఎప్పుడో చనిపోయారని చెప్పాడు. శ్వేత టీం తెలివిగా రాజీవ్ని ఆఫీస్లో డబ్బుల లావాదేవీలో ఇరికించారు. తనని ఎందుకు ఇంత మోసం చేశారని శ్వేతని అడిగాడు రాజీవ్. అందుకు శ్వేత, కొన్ని రోజుల క్రితం డబ్బుల కోసం కన్న తల్లిదండ్రులను మోసం చేసి వాళ్ళను రోడ్డుపై పడేసి జల్సా చేస్తున్న నీకు బుద్ధి రావాలి అంది. ఇక రాజీవ్ ఫ్రాడ్ కేసు నుండి బయటపడాలి అంటే తాను అమౌంట్ మొత్తం కట్టాలని, లేకపోతే పోలీస్ కేసు పెడతాను అని అంది. తను వాడని డబ్బుని ఎలా కట్టాలి అని అడిగాడు రాజీవ్. అందుకు శ్వేత, ఎలాగైతే తన తల్లిదండ్రుల దగ్గర నుండి ఎంత అమౌంట్ కొట్టేశాడో అది మొత్తం చెల్లించాలని ఆర్డర్ వేసింది. కొడుకు చేసిన మోసానికి కుంగిపోయారు ఆ తల్లిదండ్రులు. రాజీవ్ తన బాధ చెప్పుకోవడానికి శ్వేత ఇంట్లో ఉన్న తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. తల్లిదండ్రులపై కపట ప్రేమను కురిపించాడు. తన ఇంటికి వెళ్దాం అని అడిగాడు. అందుకు తండ్రి, తాము పూర్తిగా మోసపోయామని, ఇక ఇంటికి రామని, ఎలాంటి సహాయం చేయలేమని, రాజీవ్ను ఇక్కడ నుండి వెళ్ళిపోమ్మని చెప్పారు. లేకపోతే శ్వేతకు ఫోన్ చేస్తాము అని అన్నారు. రాజీవ్ వెంటనే వెళ్ళిపోయాడు. ఊరిలో మనమ్మ, సుబ్బయ్యలు ఉండే ఇంటిని శ్వేత కొని ఆ దంపతులకు ఇచ్చింది. వాళ్లకు ఏ కష్టం వచ్చినా తాను ఉన్నాను అని హామీ ఇచ్చింది. వాళ్ళు తిరిగి ఊరు వెళ్ళిపోయారు.